ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఎదురు మాట్లాడుతావు. చప్పట్లు కుట్టేవాడివి ఎందుకు రసుమనాన్ని కొడుతున్నావు? అది అన్న మాటకి క్షమాపణలు కోరుతుందో లేదో గాని సరిగ్గా నీ కాళ్ళని పట్టుకునేలా కొట్టాను బ్రో. సుమనా లే, నేను లేపాలని అనుకున్నాను కానీ అస్సలొద్దు బ్రో. మరదల్ని పట్టుకున్నాడని అబాండాలు వేసే పుండాకోరది. ఇంకా నేలని ఖర్చుకొని ఉన్నావేంటే? పైకిలే. పరపురుషుడి కాళ్ళ మీద పడేలా చేశారు కదూ. సుమనా, దయచేసి నన్ను పరాయివాడిని అనుకోకు సుమనా. మీ అక్కకు భర్తనైన నన్ను నువ్వు బావగా కాకుండా అన్నగా చూసినా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అప్పుడైనా చనిపోయిన మా అమ్మని నువ్వు కూడా ఒక అమ్మలా భావిస్తావు కదా. నైని వదిన గాయత్రి పెద్దమ్మని ఇప్పటికీ అమ్మగారు అని చెప్పుకుంటుంది బ్రో. ఈ దయ్యం మాత్రం పెద్దత్తయ్య అని చెప్పుకుంటుంది. బాగా పరిచయం ఉన్నట్టు. రే వదిలేరా. చూడు సుమన, నువ్వు మా అమ్మనన్నా సరే నేను కోప్పడను. ఎందుకో తెలుసా? నిన్ను కన్న తల్లినే గౌరవించలేని నువ్వు ఇంకో స్త్రీమూర్తి గురించి ఎలా మాట్లాడతావో నాకు తెలుసు. మా అమ్మ ఎప్పుడో ప్రాణాలు వదిలేసినా అంతకన్నా ముందు మా కోసం జ్ఞాపకాలు విడిచిపెట్టింది. పునర్జన్మలో మళ్ళీ పుట్టింది. ఉందో పోయిందో తెలియదు కదా. ఉందే, అక్కడో ఇక్కడో కాదు, ఇక్కడ నా కుండెల్లో ఉంది. అతి త్వరలోనే నీ కళ్ళ ముందు కూడా వస్తుంది. సుమనా, ఇంకో మాట, నాకున్నంత ఓపిక మా అమ్మకు మాత్రం లేదు. విక్రాంత్ కేవలం కొట్టాడు, కానీ తను మిగల్చదు. టేక్ కేర్. విక్రాంత్, చేయి చేసుకోకరా ప్లీజ్. బీ కూల్. వేరే ఎవరైనా అయ్యుంటే పోగులు పెట్టేవాళ్ళు. నేనేం పెడతాను చిచ్చు, చూతురుగాని. నేనిప్పుడు వేలుతో తిప్పుతున్నాను కానీ ఇదే క్యాసెట్ అందులో ఉన్నప్పుడు తిరిగితే ఇందులో ఉండే మాటలు పాటలు అన్నీ వినిపించేవి. ముఖ్యంగా మీ అమ్మ బండారాల రాగాలు. ఇది తొండి తూచని చెప్పు మమ్మీ. నువ్వు నోరు మూసుకో వల్లభా. మీ వయసు ఎంత బావగారు? ఓ 33 దాటి 4 వచ్చి 5 దగ్గరుంది. ఎక్కువ తక్కువ ఎందుకు?
35 అనుకుందాం. ఆ, 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 ఆ. మమ్మీ 1 సంవత్సరం తక్కువ చెప్పా, గుర్తుపట్టలేదు. వయసు ఎందుకు అడిగానంటే మీరు ఎద్దో గాడిదో పందో అయ్యుంటే చిచి, నేను మగాన్ని. అప్పుడప్పుడు హాసరక్క చెప్తూ ఉంటుందిలేండి బావగారు. నేనంటుంది అది కాదు. నేనన్న జంతువులు అయ్యుంటే ఈ పాటికి ఈ భూమి మీద ఉండేవే కాదు. మనిషిగా మీరింకా 65 ఏళ్లు బ్రతికినా సరే ప్రయోజనమేం లేదు. ఆ? ఎందుకు? రేయ్, నువ్వు తనతో మాట్లాడే కొద్దీ నిన్ను తక్కువ చేస్తుంది. అట తప్పతే గారు. బావగారిని ఎందుకు పనికిరాని దద్దమ్మలా మార్చింది మీరు. ఆ? నన్ను దద్దమంటావా? అనేలా చేసిన మీ అమ్మని నిలదీయాల్సింది మీరు. ఈవిడి ఏం చెప్తే అది చేస్తూ పిల్లాళ్ళ కొంగు పట్టుకుని తిరిగారే తప్ప మీరు సాధించిందంటూ ఏమీ లేదు. నైని, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, దెబ్బతింటావు. మీరు దెబ్బలే తింటారు. ఎందుకు అని ఇప్పుడు అడగాలి బావగారు. ఎందుకు? ఈ క్యాసెట్లో గాయత్రమ్మ గారు మధురంగా పాడిన పాటలు మాత్రమే రావడం లేదు. మీ అమ్మ మీద అమ్మగారికి ఉన్న అనుమానాల్ని కూడా ఇందులో చెప్పారు. ఏం చేసావు మమ్మీ? రంకు, శాంతం, ఆశాంతం ఇది వింటే మీకే తెలిసేది మీరు ఏమేం చేసి ఇక్కడి దాకా వచ్చారా అన్నది. గాయత్రక చచ్చిపోయేంత వరకు నా నిజ స్వరూపం తనకి తెలియదు నైని. బ్రతికున్నప్పుడు కూడా మిమ్మల్ని నమ్మడం కష్టమని తన అభిప్రాయాన్ని ఇందులో అనుభవాల్ని పంచుకుంటూ చెప్పారు అమ్మగారు. శేషాద్రి కంపెనీ నుంచి అప్పట్లోనే 26 లక్షలు లంచం తీసుకోవడం, వేలం పాట పాడకుండా గాయత్రమ్మ గారిని డైవర్ట్ చేయడం, ఆడిటర్ ఆనందరావు గారితో చేతులు కలపడం. అప్పో క్యాసెట్లోనే ఇన్ని ఉన్నాయంటే ఆ రోజుల్లో కథలు తొక్కేస్తుంటారుగా. పడుకోండి, పొద్దున్నే మాట్లాడుకుందాం. గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.